జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగం నుండి 8వ శ్లోకం తాత్పర్యం సవివరంగా చూద్దాము. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమదత్తిర్జయద్రథః. 8వ శ్లోకం తాత్పర్యము: మీరు భీష్ముడు, కర్ణుడు, యుద్ధ విజయశీలియగు కృపుడును, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్త సుతుడగు జయద్రథుడును ఉన్నారు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు కౌరవుల పక్షాన ఎవరెవరు ఉన్నారు అని చెప్పి వివరిస్తున్నాడండి. నిన్నటి వరకు ఏం చెప్పాడంటే పాండవుల సైన్యంలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పారు కదా, అదంతా చూసాము. ఈ రోజు శ్లోకంలో కౌరవుల పక్షంలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి తన గురువు గారికి గుర్తు చేస్తున్నాడు. ఎవరెవరు ఉన్నారంటే మీరున్నారు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, జయద్రథుడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా గొప్ప యోధులే అండి. అయినా కూడా దుర్యోధనుడికి భయం అన్నమాట. నిజం చెప్పాలంటే పాండవుల కన్నా కూడా కౌరవుల సైన్యమే ఎక్కువగా ఉంది. ఎంత అంటే 4 ఔక్షణీయుల సైన్యం ఎక్కువే ఉంది. అయినా కూడా అతనికి భయం అన్నమాట. ఎక్కడ మనం ఓడిపోకూడదు, రాజ్యం వాళ్ళకు వెళ్ళకూడదు అని చెప్పేసి తన గురువు గారికి గుర్తు చేస్తున్నాడు. ఎక్కించి చెప్పడం అంటారే, ఆ విధంగా అన్నమాట. మనలో కూడా ఇంతమంది ఉన్నా కూడా మీరు జాలి దయ ఏమీ చూపించకూడదు అర్జునుడి పైన. ఎందుకంటే తన గురువు గారికి అర్జునుడు ప్రియ శిష్యుడు కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు అనమాట. ఈ శ్లోకంలో అతని కంగారు, ఆందోళన, భయం అన్నీ కూడా వ్యక్తమవుతూ ఉంటాయండి. ఎన్ని చేసినా కూడా చివరికి ధర్మమే గెలుస్తుంది. అది మనందరికీ విదితమే కదా. ఇదండి 8వ శ్లోకం. రేపు 9వ శ్లోకంలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం.